అంటే ఇన్ని లాంగ్వేజ్‌లలో ప్రపోజ్ చేయడానికి అన్ని వచ్చు. అంటే మీకు ఎన్ని లాంగ్వేజ్‌లు వచ్చో అది చెప్పండి ఫస్ట్. దాన్ని బట్టి నేను క్లారిటీ తీసుకుంటా. ఇదొకటి మాత్రం మిమ్మల్ని ప్రపోజ్ చేయడం మాత్రమే నేర్చుకున్నాను మేడం అంతే. మీకు ప్రపోజ్ చేయడం మాత్రం. నన్ను ప్రపోజ్ చేయడానికి ఈ లాంగ్వేజ్‌లు నేర్చుకున్నా. థాంక్ యూ. ఇదేదో బాగుంది. అయితే నార్మల్‌గా అయితే ఒకటే లాంగ్వేజ్ వచ్చా? ఎన్నొచ్చు? 1, 2 హిందీ, ఇంగ్లీష్, తెలుగు అంతే కదా మేడం. పోనీలే అన్ని లాంగ్వేజ్‌లలో ప్రపోజ్ చేశారు. థాంక్ యూ. ఓకే. బాగుంది. థాంక్ యూ అయితే మేడం. నేను ఒక డైలాగ్ చెప్తా మీకు. మహేష్ బాబు డైలాగ్ చెప్తా. ఎవడికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. దీన్ని మీరు హ్యాపీగా ఎలా చెప్తారో చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండు. వాడే పండు. ఓకే. బాగుంది. ఇదే డైలాగ్ ని భయానకంలో చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండు. సూపర్ సూపర్. బాగుంది. యా మేడం. ఇంకా ఏపీలోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ జగన్ గారి వాయిస్ యా మేడం. జగన్ గారి వాయిస్ అందరు ఎదురు చూస్తుంటారు ఈ వాయిస్ కోసం. ఓకే. ఒకటి మాత్రం నిజం చెప్తా ఉన్నా, అవుతుంటాయి కానీ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇవన్నీ ఎదుర్కొని మనం పార్టీకి ముందుకెళ్తేనే మనం బాగుంటుంది. సింహం ఎప్పుడైనా సింగగానే వెళ్తుంది. పందుల్లా వచ్చి వాళ్ళు గెలిచారు, అయినా ఏం కాదు. ఎప్పటికీ ప్రజల మనసులో మనం ఉంటాము అని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ రెడ్ బుక్ బ్లాక్ బుక్ ఏదో పెట్టారంట, చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ జగన్ ఏం చేయలేదని చెప్తా ఉన్నా. ఇలా మరి వైలెంట్ ఉన్నా మేడం. జగన్ ఏం చేయలేదని చెప్తున్నారా మొత్తానికి? బాగుంది. అంటే మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా అందరి వాయిస్లు బాగా చాలా చక్కగా ఉన్నాయి. వాళ్ళని ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టుగా ఉంది. హ్యాపీ దానికి. అంటే ఒక ఆర్టిస్ట్ గా వెళ్తానంటున్నారు, మీరు ఒక సింగర్ గా వెళ్తానంటున్నారు, వెళ్ళబోతున్నాను అంటున్నారు. సింగర్ గా అనుకోలేదు మేడం. యాక్చువల్లీ నేను అప్పుడు నాకు పాట లేదు. 2018లో జనసేన సాంగ్ పాడాను, చండ ప్రచండ వెలుగై. ఆ సాంగ్ ఒకసారి పాడండి. చండ ప్రచండ వెలుగై నిప్పులు గొరిగే శ్వాసై జనసేనాని అని పాడాను అనమాట. సో అది బాగా వెళ్ళింది పాట. అంటే ఆ సాంగ్ మరి చాలా పాపులర్ అని కూడా విన్నాం మేము కూడా యూట్యూబ్ లో. అంత పాపులర్ సాంగ్ కదా. ఎప్పుడైనా అంటే పవన్ కళ్యాణ్ కలిసి ట్రై చేశారా? అంటే అయిపోయింది, అతను గెలిచాడు. ఇంకా గెలిచాక ఇంకా ఫుల్ బిజీ కదా మేడం. అప్పుడన్నా ఇస్తుండేనేమో, కానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా బిజీ కదా, కలవలేదు. ఇంకా కలవలేదు. అసలు అపాయింట్మెంట్ దొరికేటట్టు లేదు కదా మేడం ఇప్పుడు. మీకు నచ్చిన హీరో ఎవరు? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. మహేష్ బాబు అంటే ఇష్టం. మరి కానీ మహేష్ బాబు వాయిస్ చేయమని మాత్రం అనకండి మేడం. అంటే మహేష్ బాబు ఇష్టం అన్నారు కదా, మరి ఆయన వాయిస్ కదా ఫస్ట్ మీరు ట్రై చేయాలి. మేడం వాయిస్ చేయాలని కూడా అనుకోలేదు. అనుకోలేదా? ట్రై చేస్తున్నారా? పోనీ ట్రై చేస్తాను కానీ మ్యాక్స్ సెట్ అవ్వదు మేడం. సెట్ అవ్వదు అనుకుంటున్నారు. ఓకే సూపర్. నారా లోకేష్ గారి వాయిస్. నారా లోకేష్ ఏమన్నాడండి ఆ రోజు? జగన్ ఏవేవో హామీలు ఇచ్చాడు, ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు అధికారంలో ఉన్నది నేను మీ హామీలు అన్నీ నెరవేరుస్తాను. నన్ను మీరు గెలిపించారు కాబట్టి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. మా నాన్నగారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మన ముగ్గురు కూటమి ఉంది. కూటమి 100% చేద్దాం. ప్రజలకు న్యాయం చేసే వరకు మనం నిద్రపోవద్దు. ఏమంటారు? అవునా కదా? అవునవును అవునవును. ఎందుకంటే ఆ వాయిస్ నిజంగా నారా లోకేష్ గారి వాయిస్ ని ఎవ్వరు కూడా ఇమిటేట్ చేయడం అనేది అసంభవం. వాస్తవంగా మీరు మాత్రం మంచిగా ఇచ్చారు, చూసుకోండి జాగ్రత్త. అందుకే పాజిటివ్ మాట్లాడాను కదా. చూసుకొని చెప్తున్నారు. ఎక్కడైనా ఎవరికైనా నెగిటివ్ వెళ్ళకుండా మంచిగా పాజిటివ్ తీసుకొని. అతను ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళ రూపంలో నేను మాట్లాడి ఉంటున్నా కానీ వాళ్ళు మాట్లాడింది ఎప్పుడు నేను సెటరికల్ నేను చేయట్లేదు కదా మేడం. ఎందుకంటే మనం చూసుకోవాలి కదా మేడం. ఫస్ట్ పెద్దలతో ఎందుకు పంచాయతీలు పెద్దలతో ఎందుకు పంచాయతీలు. కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళ వాయిస్లు అయితే చాలా సూపర్ గా చేశారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల వల్ల చేశారు, ఇటు తెలంగాణ రాజకీయ నాయకులు చేశారు. చాలా బాగుంది మీ వాయిస్. కానీ కొడాలి నాని వాయిస్ అదే అడగబోతున్నా, మీరు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది కొడాలి నాని అంటే కొంచెం ఉంటాయి అన్నమాట. కాకపోతే వింటూనే ఉన్నాం ప్రతిరోజు. అంటే మరీ అన్ని బూతులు ఉండవు మేడం. కాకపోతే ఆయన స్వయంగా వస్తే అన్ని బూతులు ఉంటాయి. ఇప్పుడు ఆయన వాయిస్ వస్తుంది కాబట్టి కొంచెం లిమిట్ లో ఉంటాయని మాకు అర్థమైంది. చెప్పండి. ఏం చేస్తారు? అవును ప్రభుత్వం పోయింది, అయితే ఏం చేస్తారు?
ఓ పెద్ద ఏదో పీకతారంట, నా బొచ్చిగాడు ఆడేం చేస్తాడు, ఎవడేం చేస్తాడు, నన్ను ఎవడేం పీకలేడు. ఇప్పుడు చెప్తున్నా, ఏ బాబు వచ్చినా నన్ను ఏం చేయలేడు. ఎవడాడు ఆడు నన్ను చేస్తాడా? చెప్తున్నా, ఒకరికి పగిలిపోద్ది అనుకున్నారు. ఏంట్రా మీరు అసలు, ఏంట్రా నా ఇంటి మీదకి వస్తారా? రండి చూస్తున్నా, గుడివాడ రండిరా చూద్దాం. సోట సన్నాసి దద్దమ్మలరా, ఏంట్రా మీరు పీకేది? మంచిగా యానిమేషన్ కి మంచి వాళ్ళ వాయిస్ సూపర్ మస్తు ఉంది, చాలా బాగుంది. కొడాలి నానిది కూడా. అది అంబటి ఆ టైంలో నేను నేర్చుకుంది కొడాలి, దాని తర్వాత అంబటి రాంబాబు. అసలు ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరండి సుకన్య? సుకన్య ఎవరో నాకు నిజంగా తెలీదు. నేను సుక్కు అనేది ఎవరది మా పిఏని. మీరందరూ కలిసి సుకన్య అంటారు. ఎవరండి సుకన్య? ఎవరు సుకన్య? వాళ్ళు బాగా మాట్లాడండి అనుకుంటున్నారా? అంబటి రాంబాబు. ఎవరు గంట అరగంట అంటారు. ఏమిటమ్మా ఇదంతా నాకు వచ్చిన తలనొప్పి? గంట అరగంట అన్నాడు. నా ఫోన్ కాలే అది. ఎవడో మాట్లాడిన దానికి నన్ను ఎందుకు ఇరుక్కుంటాను అనవసరంగా? పొలిటీషియన్ అంటే ఆల్ పొలిటీషియన్ మీద, అంటే ఒక రాజకీయాల మీద మీ ఒపీనియన్ ఏంటి? నో కామెంట్ మేడం. నో కామెంట్ చెప్పలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళు అసలు అనుకుంటాం కానీ మన యాక్టర్స్ ఎవరు పనికిరారు మేడం వాళ్ళ ముందు. సూపర్ అది సూపర్. ఈ ఒక్క డైలాగ్ చాలు, ఇంకా ఇంకేం అడగదు. ఇంకా అంటే సినిమా యాక్టర్లు పనికిరారు వాళ్ళ ముందు. ఇదైతే జెన్యూన్ యాక్టర్స్ వాళ్ళు, నిజంగా జెన్యూన్ యాక్టర్స్. పొలిటీషియన్స్ మీ విషయానికి వస్తే, ఒక యాక్టర్ గా నేను వెళ్ళబోతున్నాను అంటే ట్రై చేస్తున్నాను, చిన్న చేస్తున్నా అన్నారు. నేను మంచి స్థాయికి ఎదగగలను ఒక ఆర్టిస్ట్ గా అని అంటున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెంటా? మంచి స్థాయికి నేను ఎదుగుతానని చెప్పలేదు మేడం. ఒక స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాను. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను అని మాత్రం. నేను ఇందాక కూడా చెప్పాను మేడం, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్ తో మాత్రమే వెళ్తున్నాను. సో డిపెండ్ అపాన్ అంతే, మన టాలెంట్ కాన్ఫిడెన్స్ తో పాటు మనం వెళ్తున్నాం. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బై ది గాడ్ గ్రేస్. చాలా మంది ఓవర్ కాన్ఫిడెంట్ తో ఇండస్ట్రీకి వెళ్ళి అవును మేడం వస్తున్నారు. ఇది పొడి చేయగలను, అది పొడి చేయగలను, నా అంత తోపు లేడు, తురుంకారు లేడు అని చెప్పేసి వచ్చేస్తున్నారు చాలా మంది. అంటే ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, చూసే వాళ్ళు కూడా అట్లా చాలా మంది వస్తున్నారు. ఇక్కడ టాలెంట్ ఉన్నోడిని తొక్కేసి ఏ టాలెంట్ లేనోడు పైకి వస్తున్నాడు. మరి అందుకే నేను అడుగుతున్నా, అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా మీరు ఫేమస్ అవుతూ ఉన్నారు. మిమిక్రీలో చాలా నెంబర్ 1 అని నేను చెప్పగలను, కానీ ఆ మిమిక్రీ నమ్ముకొని నేను ఆర్టిస్ట్ కూడా అవుతాను అనేది నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అని. అంటే మేడం నేను ఏమంటున్నా అంటే, ఇప్పటిదాకా నేను చెప్పాను కదా మేడం, మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను ఇందాక చెప్పాను కదా మేడం, నేను అందుకే యాక్టింగ్ లో కూడా వెళ్తున్నా. నేను కొన్ని టీడీపీ స్కిట్స్ కూడా చేశాను, అందులో వెబ్ సిరీస్ లో కూడా చేశాను. వాళ్ళు మంచి నేమ్ వచ్చింది నాకు. సో ఆ రూపంలో నేను వెళ్దాము. సరే, వై నాట్ వి గో దేర్. దానికి ఎందుకు రీచ్ కాలేము, చిన్న తపన అంతే. మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినట్లలో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు కదా మేడం, నేను ఫిలిం ఛాంబర్కి వెళ్ళాను ఒకసారి. ఫిలిం ఛాంబర్కి వెళ్తే మన నాగినేడు గారు అక్కడే ఉన్నారనమాట. అతన్ని కలిసాను అనమాట. సరే ఇది పరిస్థితి, నేను మీలా చేస్తాను. ఏంటి నువ్వు నాలా చేస్తావా? అవును సార్ చేస్తాను సార్ నేను. అవునా, చెయ్యి. దాని తర్వాత మిర్చిలో డైలాగ్ చెప్పాను అనమాట. మాకోసం ఒకసారి. మా ఊరు పాలేరు బిడ్డ, మీ బడిలో చదివితే గొప్పదవుతుందంటగా, చేర్పించుకోరు అంటే సార్ మేనేజ్మెంట్ కోట మొత్తం సీట్స్ అయిపోయాయి. డబ్బా నేను కట్ట కాదు, కడితే నేను ఒక్కనే మంచోడిని అవుతా, నువ్వు మంచోడు అవ్వాలిగా. ఇలా చేసుకుంటూ పోతే మనం చేయలేం సార్. డబ్బుతో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో. చూడు, రేపటి నుంచి ఇది బడికి వస్తుంది. దీన్ని చూసి మా ఊర్లో చాలా మంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం మళ్ళీ నేను గడప తొక్కకూడదు, అర్థమైందా? ఇది చేశా. బాగా చేసావురా. అది కూడా కాంప్లిమెంట్, ఎందుకంటే బాగా చేసావు, సూపర్. ఇది ఎందుకంటే మిర్చి సినిమాలో కూడా ఈ సీన్ హైలైట్ సీన్ అవుతుంది. చాలా హైలైట్ సీన్ అది. దాన్ని మా కోసం వినిపించినందుకు చాలా థ్యాంక్స్. అదే విధంగా అప్పుడు నాగినేడు గారు ఏమన్నారు మీతో? మాట్లాడాను మేడం. మాట్లాడిన తర్వాత సార్ నాకు మీ వాయిస్ అని చెప్తే వాయిస్ చేశాను. దాని తర్వాత అతను బాగా చేసావురా,
అచ్చన్న అలాగే చేసావే అన్నాడు. అదే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చెప్పి దాని తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్ ఇట్లా ఇదే అంటే సరే చూద్దాం అన్నాడు. అది చూద్దాం అన్నారు. అది. కానీ డెఫినెట్ గా ఉమ్. మీరు ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ గా గానీ ఇండస్ట్రీలో ఉమ్. చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాము. కాకపోతే you. ఇప్పుడు Yeah. మిమ్మల్ని ఉమ్. ఒక ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. సూపర్ మేడం. మీరు ఓకే కదా? యా మేడం షూర్. కేవలం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ గురించే అడుగుతాను నేను. యా. మా కోసం ఉమ్. మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్. నిజంగా ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. సూపర్. అంటే మొత్తానికి నా ఇంటర్వ్యూ మీదేమంటారు? చిరంజీవి గారు అంటే ఒక్క మాటలో మీ ఒపీనియన్? సూపర్ మేడం, మెగాస్టార్, రియల్ మెగాస్టార్. అంతే. Yeah. బాలయ్య బాబు మరి చాలా చూసుంటాం, ఏమేమో చూసుంటాం. ఎన్ని చూస్తే కానీ ఇక్కడ వరకు రాము. చెప్పేదేను గాడిదా అది దబిడే మనతో ఆటలొద్దు, తెలుసుగా మనదంతా ఫ్యాక్షనిజం, ఓవర్ ఎక్స్పెక్టేషన్. అదే నోరు మూసుకో. అమ్మని మీకు మాత్రం గ్యారెంటీగా బాలయ్య బాబు టార్గెటే. ఇలా విన్నారంటే ఏమిరా నన్ను ఇమిటేట్ చేస్తావని మీకు పడింది. మీకు అయింది ఇంకా ఖచ్చితంగా బాలయ్య బాబు గారు సారీ, కేవలం మేము ఇమిటేట్ చేశాను అంతే నేను. మూడింది ఇంకా. కానీ బాలయ్య బాబు గారిని దించేశారు, యా థ్యాంక్ యూ. పక్కా దించేశారు. బాలయ్య బాబు గారి గురించి మీరు ఒక్క మాట. సూపర్ మేడం. అంటే మన బయటికి ఎలా కనిపిస్తారేమో కానీ చాలా మంచి వ్యక్తి అతను. నిజంగా యా, నిజంగా లెజెండరీ. తను legend. మనసు అయితే చిన్నపిల్లలే చిన్నపిల్లలు కదా. Yeah. ఓకే, నెక్స్ట్ వెంకటేష్ గారు బా విక్టరీ. అమ్మో, అసలు వెంకటేష్ గురించి చాలా తక్కువ మంది చేయడం. షర్ట్ లాగడ వెనక్కి. అది తప్ప ఇంకేం చేయలేదు. ఏం చెప్పావో అర్థం కాలేదు. అక్కడ ఫ్యాన్స్ మీ మీద ఎగబడతారు, బయటికి పోతే అస్సలు. టార్గెట్ చేస్తారు. వెంకటేష్ బాబు లాగా అసలు ఎవరు చేయలేరు, చాలా కష్టం అతను. చేయలేరు అంటారా? సింగిల్ హ్యాండ్ గణేష్. అలా చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. లేకపోతే మీరు ఇలా అన్నారంటే అరే ఏం చెప్పారు బాబు మా వెంకటేష్ గారి గురించి అని చెప్పేసి బయటికి నేను అందుకే వెళ్ళాక చేయలేదు మేడం, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ నా మీద పడుతున్నారు మళ్ళీ. ఖచ్చితంగా ఎందుకంటే వెంకటేష్ బాబు ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ వెంకటేష్ బాబు ఫ్యాన్స్. సో అమ్మో, ఆయన గురించి ఏం చెప్తారు? వెంకటేష్ బాబు గారు సింప్లెస్ట్ పర్సన్. సూపర్. ఓకే, సూపర్. అన్ని మీరు బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. నిజంగా సింపుల్ గా కనిపిస్తారు మేడం, బయట కూడా అంతే ఉంటారు. ఓకే, నాగార్జున గారు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.